Hi guys, I'm so glad that you are here. Thanks for joining me in this video. This is my first video. I have captured all the moments, edited, uploaded, everything I have done by my own. So please forgive me for any kind of mistakes. This is my first video guys. Please encourage me and stay tuned for more videos. Let's begin our video with the Lord Shiva's blessings. Today I will show you the present reconstruction situation and darshanam situations at Vemlavada. నేనైతే చాలాసార్లు వేములవాడకి రావాలని ప్లాన్ చేసుకున్నా. కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి ఆ శివుడి దయతో ఫస్ట్ టైం నాకు వేములవాడ దర్శనం దొరికింది. అది కూడా ఫ్రీ బస్‌లో ఫ్రమ్ జగిత్యాల టు వేములవాడ. మేమైతే ఫ్రీ బస్‌లో కూర్చొని స్టార్ట్ అయిపోయాం. జగిత్యాల నుండి వేములవాడ వరకి వెళ్ళిపోయినాం. వేములవాడ బస్ స్టాండ్‌లో దిగేసి మేము నడుచుకుంటూనే టెంపుల్ వరకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే చాలా షార్ట్ డిస్టెన్సే ఉంటుంది కాబట్టి. వెళ్ళే దారిలోనైతే చాలా రకాల చెట్లు అనిపిస్తది. మీరు కూడా చూడండి ఆ చెట్లు, అడవి ఎంత బావుంటదో. సో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే మనం కొండగట్టు చూడొచ్చు అండ్ నల్గొండ కూడా చూడొచ్చు. నేను నల్గొండ గుట్టను కూడా క్యాప్చర్ చేశాను. ఇదే నల్గొండ గుట్ట. చూడండి ఎంత బావుందో. నేను అసలు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేను. మీరులో కూడా ఎవరైనా నల్గొండకి ఇంకా వెళ్ళలేదు అనుకుంటే ప్లాన్ చేసుకోండి. 3 టెంపుల్స్ ఒక్కరోజు చూడొచ్చు. సో మేమైతే వేములవాడ బస్ స్టాప్‌లో దిగేసాం. ఎండ మాత్రం మండిపోయింది. అసలు ఎంత పొద్దున 9కి వెళ్ళినా కూడా ఎండ చాలా ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఒక 15-20 మినిట్స్‌లో మేము రీచ్ అయిపోయినాం టెంపుల్ దగ్గరికి. ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద లార్డ్ శివది స్టాచ్యూ లేకపోయేది. కానీ ఇప్పుడు ముందర దారిలోనే ఒక పెద్ద లార్డ్ శివది స్టాచ్యూ కట్టారు. అదైతే చాలా బాగుంది. నేను ముందు వీడియోలో చూపెడతాను. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే అన్నీ కొనుక్కోవచ్చు. కొబ్బరికాయలు, ఎవరైనా ఇలా బెల్లం పంచాలనుకుంటే కూడా నిలువెత్తు బెల్లం పంచి పెడతారు. సో కొబ్బరికాయలు ఇంకా పూలు తీసుకున్నాం మేము. ఇక్కడ బద్దిపోషమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఎలా జరుగుతుందో. ఈ ఏరియా నుండి మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. శివుడి స్టాచ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నాకైతే చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. సో ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి శివుడి స్టాచ్యూ దగ్గర ఇక్కడ నుండి మేము టెంపుల్కి వెళ్ళిపోయినాం. చూడండి శివుడు ఎంత బాగున్నాడో. నాకైతే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగుందో కదా స్టాచ్యూ. సో ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం లోపలికి. ఇక్కడే కళ్యాణకట్ట ఇంకా స్నానపు గదులు కూడా ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే ఇవన్నీ ఉంటాయి వెళ్ళే దారిలోనే. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్ ఇక్కడ. దర్శనం లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేమైతే ఉచిత దర్శనానికే వెళ్ళాము. బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఫేస్ రివీల్ చేయాలంటే కొంచెం భయం, అందుకోసమే చేయలేదు. ముందు చేస్తాను. మేము తొందరగానే గుడి లోపలికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే రష్ ఎక్కువ లేదు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే కొంచెం రష్ కనిపించింది. మరీ ఎక్కువేం లేదు. శివుడి స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ లోపల కూడా రీకన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. చూడండి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. నేను టెంపుల్ లోపల కెమెరా అలో లేదు కాబట్టి వీడియోస్, ఫొటోస్ ఇంకేం తీయలేదు. బయటనే తీశాను. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. అయిపోయాక మేము ఇక్కడ నాగదేవతలు, హనుమాన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. ప్రెజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. బయటకు వచ్చే దారి నుండి బయటకైతే వచ్చేసాం. మీలో ఎవరైనా ఇవి కొనుక్కున్నారా? చిన్నప్పుడైతే నేను చాలా తినేదాన్ని ఈ లడ్డూలు. బయట సిచ్యువేషన్ చూడండి, కన్స్ట్రక్షన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. సో బయటకు వెళ్ళగానే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డు కనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నుండే మేము బద్దిపోషమ్మకు బయలుదేరాం. సేమ్ రూట్లో బద్దిపోషమ్మ టెంపుల్ కూడా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే.
గుడి పక్కన నుండి స్టార్ట్ అవ్వచ్చు. మనం చాలా దగ్గరలోనే ఉంటుంది, ఒక 1-1.2 కిలోమీటర్స్లో అంతే. దారి మధ్యలో వెళ్ళేటప్పుడు చాలా బొమ్మలు, గాజులు అన్నీ చాలా బాగా అనిపించినాయి. అసలు టైమే తెలీదు మనకు అక్కడికి వెళ్ళే దగ్గర వరకు. జస్ట్ ఒక 1-1.2 కిలోమీటర్స్ ఉంటుంది బద్దిపోషమ్మకు వెళ్ళే దారి అంతే. ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, దారిలో చాలా కొనుక్కోవచ్చు, దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి. మేమైతే 2 చేతులకు కట్టుకునే దారాలు తీసుకున్నాం, ఇంకా కుంకుమ లాంటివి తీసుకున్నాం అంతే. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. బద్దిపోషమ్మ దగ్గర కూడా చాలా రష్ ఉంటుంది. చాలామంది బోనాలు, మేకలు, గొర్రెలను బలి ఇస్తారు కదా, చాలా బాగుంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. వెళ్ళేదారిలో మా అమ్మకి ఈ బుట్టలు చాలా నచ్చినాయి, అయితే కొనమని చెప్పింది. సర్లే అని కొన్నా. మన మామ్స్తో వస్తే మాత్రం ట్రిప్స్ చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది, నాగేశ్వర దేవాలయం అని చెప్పేసి. ఇక్కడ కూడా శివుడు చాలా బాగా దర్శనమిస్తాడు, వెళ్ళి మీరు కూడా చూడండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బద్దిపోషమ్మ టెంపుల్కి వెళ్ళాం. చూడండి ఎంత రష్ ఉందో, అసలు ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు అయితే బద్దిపోషమ్మ దగ్గర. టెంపుల్ లోపల ఎలాగో ఫొటోస్ తీసుకోరు కాబట్టి బయట నేను ఇలా ఒక వీడియో తీసుకున్నాను. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మేము టిఫిన్ చేసాం, పూరి ఇంకా దోశ తిన్నాం. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. సో తినడం అయిపోయాక మేము ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు లడ్డు తప్పకుండా తీసుకోండి. ఇక్కడ మా అక్కకి చిలక జ్యోతిష్యం చూపించినాం. మీలో ఎవరైనా ఇలాంటి చిలక జ్యోతిష్యాలు నమ్ముతారా? ఎవరికైనా నిజమైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అవును నిజమని. నేనైతే అస్సలు నమ్మను, ఎందుకంటే మన ఫ్యూచర్ ఎవరికి తెలియదు అసలు. దర్శనం అయితే ఫస్ట్ టైం చాలా అద్భుతంగా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో. సో ప్రెజెంట్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూడండి. నేను అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా, కానీ ఇటు పక్కన ఈ పునర్దర్శన ప్రాప్తిరస్తు బోర్డుకి పక్కన కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుంది. అసలు ఎంత బాగా చేస్తారో రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత టెంపుల్, నాకైతే చూడాలని ఉంది. మీలో కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంటికి వచ్చాక ఇక మేము తెచ్చుకున్న ఆ దారం, దేవుని దగ్గర తెచ్చుకున్న దారం అయితే కట్టేసుకున్నాం. నాకైతే ఈ దారం చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఏమో నార్మల్ బ్రేస్లెట్స్ అలాంటివి అందరు పెట్టుకుంటారు, కానీ నేను ఎందుకో ఈ దారంనే ప్రిఫర్ చేస్తాను. ఈ దారం కట్టుకుంటే ఎందుకో తెలియదు, ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేనైతే అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన, ఓన్లీ ఇన్సైడ్ ద టెంపుల్ అలో లేదు కాబట్టి కెమెరా క్యాప్చర్ చేయలేదు. సో ఇది నా ఫస్ట్ వీడియో గైస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఫర్గివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.